దేవుడు అబ్రాహాము గారిని ఇష్టపడి ఆయనకు ఒక మాట ఇచ్చారు, నీ సంతానాన్ని విస్తరింపచేస్తా, నీ సంతానంలో నుండే నా కుమారుడు భూమి మీదకి వస్తారు అని ఆయనకి సెలవివ్వడమే కాదు, ఆ తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంత ప్రేమించారో చాలా సందర్భాలలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ మాటను ఆయన చెప్తున్న ప్రతి సందర్భంలో అబ్రాహాము గారిని జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, నేను ప్రేమించిన అబ్రహాము పిల్లలారా అంటూ, లేకపోతే లోతుగారి విషయంలో కానీ, లేక మరొక సందర్భంలో కానీ, లేక ఇశ్రాయేలు ప్రజల మూలుగును విన్నప్పుడు కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి అంటే, అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని వీరి విషయంలో దేవుడు ఏదో చేసినట్లుగానే వ్రాయిస్తూ వచ్చారు. అయితే ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎంత ప్రేమించినా వారికంటూ కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, వీటి ప్రకారం మీరు బ్రతికితేనే నా పిల్లలు అనిపించుకుంటారు. ఎందుకంటే నేనిచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతికాడు కాబట్టి అబ్రహాము నా కుమారుడయ్యాడు, నా స్నేహితుడయ్యాడు, నాకు ఇష్టడయ్యాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా అలాంటి విశ్వాసాన్ని కనుపరచడంతో పాటు నా పిల్లలుగా మీరు బ్రతకాలి అంటే నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకాలి అని సెలవిచ్చారు. అది పాత నిబంధన చట్టం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పటికీ క్రొత్త నిబంధనలో వాటిని సింప్లిఫై చేసి మనల్ని కూడా పాటించమని చెప్పారు అనేది మనం ఎప్పుడు నేర్చుకునే విషయం. అయితే ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి, వాటిలోని సారాంశం ఏంటి, ఈరోజు ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి 17 వచనాల మధ్యలో మనము వాటిని ఒక కొలిక్కి తెచ్చుకుంటే, సింప్లిఫై చేసి మనం వాటిని మాట్లాడుకోగలిగితే మనకి 10 ఆజ్ఞలు కనిపిస్తాయి. అవేంటి అంటే, ఒకటి, నీ దేవుడైన యెహోవాను నేనే అంటే మొట్టమొదటిగా దేవుడు వారికి ఇస్తున్నది ఏంటి అంటే, దేవుడెవరో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఎవరో కాదు నేనే అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. దేవుడు మొట్టమొదటిగా వారికి చెప్పిన ఆజ్ఞ ఏంటి అంటే, నేనే నీ దేవుణ్ణని నువ్వు తెలుసుకోవాలి. అంటే దేవుడెవరు అని భూమి మీదకి వచ్చిన మనిషి ఆలోచించాలి, ఆ దేవుడు యెహోవాయే అని కూడా గుర్తించాలి. ఈ విషయాన్ని గుర్తించకుండా నేను బాగున్నాను, బాగా బ్రతికాను అంటే అది మనం అనుకోవలసిన మాటే. కానీ దేవుడు చెప్తున్నది ఏంటి తెలుసా, దేవుడెవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు చాలామంది ఉన్నారండి అంటే కుదరదు. ఆ దేవుడు యెహోవాయే, తండ్రే అనే సంగతి ఖచ్చితంగా ఎవరైతే గుర్తిస్తారో వారు ఈ ఆజ్ఞను పాటించిన వారు అవుతారు. రెండవది, వాస్తవం చెప్పాలి అంటే ఈ 10 ఆజ్ఞలను మనము 2 భాగాలుగా చేసి మాట్లాడుకుంటాం. 10 ఆజ్ఞలు 2 భాగాలు చేస్తాం. ఒకటి దేవునికి సంబంధించిన ఆజ్ఞలు, అంటే ఆయన విషయంలో మనం ఎలా ఉండాలి, దేవుని విషయంలో మనుషులు ఎలా ఉండాలి అనేది తెలిపేది. రెండవది తోటి మనిషి విషయంలో ఎలా ఉండాలి. ఒకటి దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి, 2 మనుషుల విషయంలో, తోటి మనుషుల విషయంలో మనం ఎలా ఉండాలి అనేది 2 భాగాలుగా చూస్తాం మనం ఈ ఆజ్ఞల్లో. ఇక దేవునికి సంబంధించిన వాటిల్లో దేవుడెవరో తెలుసుకోవాలి మొదటిది. 2, విగ్రహారాధన చేయకూడదు. అంటే పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపమును విగ్రహ రూపంలో చేసుకోకూడదు. వాటికి పూజించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. పైన ఆకాశం అందు ఏముంటాయి, మనకేం కనిపిస్తాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటి రూపాలు మనం చేసుకోకూడదు. భూమి మీద ఏం కనిపిస్తాయి, కొండలు, నదులు, లోయలు, గిట్టలు, చెట్టులు, పుట్టలు కనిపిస్తాయి, వాటి రూపము మన దేవుళ్ళుగా చేసుకోకూడదు. మరి నీళ్ళ క్రిందలో ఏమున్నాయంటే జలచరాలు ఉంటాయి, పాములు, కప్పలు, తేళ్ళు, రకరకాల జీవులు ఉన్నాయి, వాటిని మనం దేవుళ్ళుగా చేసుకోకూడదు. మీరు బాగా ఆలోచిస్తే దేవుడు వేటిని ఒక రూపం మలచి వాటికి నమస్కరించొద్దు అని చెప్పారో వాటినే మనుషులు దేవుళ్ళుగా చేసి పూజిస్తున్నారు. ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఇలాంటిది ఒకటి జరుగుతుందని తెలిసిన దేవుడు ఇవి మీరు చేసుకోకూడదు, నేను మాత్రమే,
నాకు మీరు ఏ రూపాన్ని ఇవ్వలేరు, ఎందుకంటే నేను ఆత్మస్వరూపిని, ప్రేమస్వరూపిని. మీరు క్రియల ద్వారా వ్యక్తం చేయాలి తప్ప నాకంటూ ఒక రూపాన్ని మీరు ఇవ్వకూడదు అని చెప్పారు. మనం గ్రహించినట్లయితే ఆయన ఏది చేయొద్దన్నారో మనుషులు అదే చేసి ఈ రోజుకి ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పింది ఏంటి అంటే, రెండవది విగ్రహ ఆరాధన చేయకూడదు. ఒక విగ్రహాన్ని నువ్వు పెట్టుకుని దానికి ఒక రూపం ఇచ్చి అదే నీ దేవుడు అని నువ్వు చేయకూడదు అని చెప్పారు. ఇక మూడవది ఏం చెప్పారు అంటే, నాకంటూ ఒక పేరుంది, నాకంటూ ఒక నామం ఉంది, అది చాలా గొప్పది. మీ నోట ఉచ్చరించడానికి కూడా మీరు తగిన వారు కాకపోయినప్పటికీ నేను ఇస్తున్నా, కానీ నా నామమును చాలా పరిశుద్ధంగా పవిత్రంగా మీరు వాడాలి తప్ప వ్యర్థంగా ఉచ్చరిస్తే మాత్రం ఊరుకోను. నాకు పేరుంది అంటే నన్ను మాత్రమే ఆరాధించాలని చెప్పాను కదా, నాకంటూ రూపాన్ని ఇవ్వద్దని చెప్పాను కదా, కానీ నాకంటూ ఒక పేరుంది. ఆ పేరును కూడా మీరు ఎంత జాగ్రత్తగా వాడాలో తెలుసా? ప్రతి దానికి నన్ను వాడి చులకన చేస్తారు అంటే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. నా నామమును మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఒకవేళ అలా ఉచ్చరిస్తే లేకపోతే అలా వాడితే, దాన్ని అనవసరంగా వేటికో సరదాగా నువ్వు వాడేస్తే ఖచ్చితంగా నిన్ను మాత్రం దోషిగానే నేను లెక్క కడతాను అని చెప్పారు. ఇది మూడవ ఆజ్ఞగా మనం తీసుకుంటాం. ఇక నాలుగవది ఏంటి అంటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇవన్నీ మాకు తెలిసినే కదండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు. దీనిలో నుంచి నేను వెళ్ళాలి కాబట్టి మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. నాలుగవ ఆజ్ఞ ఏంటి అంటే, దేవుడు ఈ సృష్టిని ప్రకృతిని చేసిన తర్వాత ప్రకృతిని నిర్మించడంలో నుండి బయటకు వచ్చారు. అంటే ఆ పనిని ముగించి విశ్రాంతిలోనికి వచ్చారు. ఆ విశ్రాంతిలోనికి వచ్చిన దినాన్ని పరిశుద్ధపరిచి మీరు కూడా దీనిని పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్పారు. ఎందుకు ఆచరించాలి అంటే, పని చేసిన వాడు పనిని చక్కగా చేస్తే, పనిని మంచిగా చేసి ముగిస్తేనే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు అనేది భవిష్యత్తులో తాను ఏర్పాటు చేసుకున్న పిల్లలు గుర్తించాలి అన్నది దేవుని ఆలోచన. అందుకే దానిని పరిశుద్ధపరిచారు, దాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పారు విశ్రాంతి దినాన్ని. దేవుడు పనిచేసి పని నుండి విశ్రమించి విశ్రాంతిలోనికి వచ్చారు. భూమి మీదకి వచ్చిన మనిషి కూడా దేవుడు పనిస్తారు. ఆ పనిని చేసిన వారికే ఆ పని కూడా ఎలా చేయాలి? దేవుడు పని అంతా చేసిన తర్వాత చూసినప్పుడు ఏమనిపించింది? చాలా మంచిదిగా కనబడింది. దేవుడు మనకిచ్చిన పనిని మనం మంచిగా ముగిస్తేనే మనం విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. ఈ పాఠాన్ని మనకి నేర్పడానికే ప్రారంభంలోనే దానిని ఒక ఆజ్ఞగా ఇచ్చారు దేవుడు. కాబట్టి దేవునికి సంబంధించిన ఆజ్ఞలను మనం చూస్తే ఆయనే దేవుడని గుర్తించాలి. మొదటిది, ఏ విగ్రహాన్ని చేయకూడదు, నమస్కరించకూడదు, అంటే విగ్రహారాధన చేయకూడదు. రెండవది, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మూడవది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఎందుకంటే పరిశుద్ధులు మాత్రమే చేరేది విశ్రాంతిలో చేరేది పరిశుద్ధులు మాత్రమే అనే సంగతి తరతరాలు తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా ప్రారంభంలోనే దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు, చేశారు. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించి మనుషులు ఆచరించవలసినవి. వీటిలో ఏదైనా లోపం జరిగితే, వీటిని దేనినైనా మనిషి ధిక్కరించినట్లు ఉంటే పనిష్మెంట్ ఇస్తూనే వచ్చారు, మనకు తెలుసు. ఇక దీనిలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు, అంటే విశ్రాంతి దినమును ఆచారంగా చేస్తున్నారు కదా, అలాంటి ఆచారం కాకుండా దానిలోని ఆత్మీయతను నేర్పడానికి యేసుక్రీస్తు వారిని పంపి దానిలో నుండి మనుషులను బయటికి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేశారు. అది మనకు తెలిసిన విషయమే క్రొత్త నిబంధన చట్టంలో. అయితే మనకు కావాల్సిన విషయాలు ఏంటి అంటే, దేవునికి సంబంధించిన ఆజ్ఞలు 4, ఇక మిగిలినవన్నీ మనుషులకు సంబంధించినవి. అవి ఏంటి? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లును కానీ భార్యను కానీ దేనిని ఆశించకూడదు. ఈ 5 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి. ఇంకా చెప్పాలంటే పొరుగువానికి సంబంధించినవి. ఏంటవి? 1 నరహత్య చేయకూడదు, 2 వ్యభిచరించకూడదు, 3 దొంగతనం చేయకూడదు, 4 అబద్ధ సాక్ష్యము పలకకూడదు, 5 నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు లేదా భార్యని మరేది ఆశించకూడదు. 5 మొదట దేవునికి సంబంధించినవి 4, తోటి మనిషికి సంబంధించినవి 5, మొత్తం 9 ఆజ్ఞలు వచ్చాయి. మరి 10వ ఆజ్ఞ ఏది అంటే మధ్యలో ఉంది 5వ ఆజ్ఞగా. ఇది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించిందా?
పొరుగువానికి సంబంధించిందా లేక తోటి మనిషికి సంబంధించిందంటే మనిషికి సంబంధించిందే కానీ తోటి మనిషి గురించి సంబంధించింది కాదు, తనకు తాను సంబంధించింది. ఆ వ్యక్తి ఆలోచించుకోవలసిన ఆజ్ఞ. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుని విషయంలో మనం నెరవేర్చవలసినవైతే, 5 ఆజ్ఞలు మన పొరుగువాడి విషయంలో మనం నెరవేర్చవలసినవైతే, మధ్యలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ లేదా వరుస క్రమాన్ని బట్టి చెప్పాలంటే 5వ ఆజ్ఞ మనకు సంబంధించింది. ఈ ఆజ్ఞ గురించి ఈ రాత్రి కాసేపు మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఆ ఆజ్ఞ అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడు వగుటకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇది మనకు చెందింది, దేవునికి చెందింది కాదు, పొరుగువానికి చెందింది కాదు, మనకు చెందింది. అంటే 10 ఆజ్ఞలను 3 భాగాలు చేసుకోవాలి. 1 దేవునికి చెందింది, 2 మనకు చెందింది, 3 పొరుగువానికి సంబంధించింది, పొరుగువాని విషయంలో మనకు సంబంధించింది. వీటిల్లో మనకు సంబంధించిన ఆజ్ఞలో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో మీరు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరి వెళ్తున్నారు కదా, మీరు కనాను చేరిపోతారు. అంటే మధ్యలో మీరంతా రాలిపోయినా మీ పిల్లలంతా అక్కడికి చేరతారు. మీరు అక్కడికి చేరిన తర్వాత మీరేం చేయాలి అంటే, మీకు దీర్ఘాయుష్ కావాలంటే మీరు ఒక పని చేయాలి. ఏమంటే ఈ రోజుల్లో నాకు కొంచెం ఆయుష్ చాలు, ఒక 20 ఏళ్ళు చాలు, ఒక 30 ఏళ్ళు చాలు, ఇంకా తర్వాత దేవుడు నన్ను తీసేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారా? మ్యాక్సిమం ఉండరు. మీరు ఎక్కడ చూడండి, బాగోక బాధను అనుభవిస్తే ఒకవేళ అంటారేమో, కానీ అన్నీ బాగుండి అనుభవిస్తే మాత్రం ఎవ్వరు పోవాలనుకోరు. 60, 70, 80 వచ్చినా చనిపోతానంటే అప్పుడే చనిపోతానంటావా, నాకేదో భయంగా ఉంది, నా కొరకు ప్రార్థన చేయరా అని అడుగుతారు. మనిషికి అత్యంత ప్రియమైనది ప్రాణం. ఆ ప్రాణం మిగిలి ఉండడమే లేక ఆ ప్రాణం ఎక్కువ కాలం ఉండడమే దీర్ఘాయుష్. అంటే మనిషికి ఇష్టమైనది ఏంటి? దీర్ఘాయుషుతో మనిషి సజీవంగా భూమి మీద బ్రతికి ఉండాలి. ఇది ప్రతి మనిషికి ఉండే కోరిక. అందుకే దేవుడు ఏం చేశారంటే, ఓకే నీ కోరిక సబబే, ఉండాలని నీకు అనిపిస్తుంది కదా, నీ దృష్టికి నీకు అది సబబే. అయితే నేను కూడా ఒకటి చెప్తున్నా, నేను త్వరగా తీసుకోవాలనుకోను, నీకు దీర్ఘాయుష్ ఇస్తా, ఎక్కువ కాలం నువ్వు బ్రతికేలా నేను చూస్తా. కానీ నీకు ఎక్కువ కాలం నేను ఇవ్వాలంటే నువ్వు రోజు ప్రార్థన చేసి, దేవా నాకు ఆయుష్ ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, నా కొడుకు పెళ్లి చూడాలి, మనవడ పెళ్లి చూడాలి, ముని మనవడ పెళ్లి చూడాలి అని నువ్వు రోజు నన్ను అడగక్కర్లా. నువ్వు ఒక చిన్న పని చేస్తే నువ్వు అడగకపోయినా నేను నీకు అది ఇస్తా. ఆ పని ఏంటి అంటే నీవు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు జీవించాలన్న కోరిక నీకుంటే నువ్వేం చేస్తావంటే, ఏవేవో రకాల మందులు వాడి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అనుకోకు. సో నువ్వెన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా, ఆరోగ్యంగా ఉండడానికి నువ్వెన్ని ఆరోగ్యంగా ఉండొద్దని నేను చెప్పట్లా. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసినా, బ్రతికుండడానికి ప్రయత్నం చేసినా, దేవుని కృప లేకపోతే అది మన జీవితంలో జరగదు. మనం చాలామందిని చూస్తాం కదా, సంపూర్ణ ఆరోగ్యంతోనే మధ్యలోనే వెళ్ళిపోయేవారు ఎందరో. చాలా కాలం రోగిష్ఠులుగా ఉండి చాలా కాలం మంచానే ఉండేవాళ్ళు ఇంకెందరో కదా. మన ఊహకు అతీతంగా కనబడుతూ ఉంటాయి ఇవన్నీ. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నీకు దీర్ఘాయుష్ కావాలా, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా, నీ పిల్లల పెళ్ళిళ్ళు, నీ పిల్లల అభివృద్ధి, లేకపోతే నీ మనవాళ్ళ అభివృద్ధి, నువ్వు సమాజంలో సంపాదించేవన్నీ నువ్వు కళ్ళారా నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే నువ్వు నాకు రోజు ప్రార్థన చేయక్కర్లా, నాకు ఇవ్వు, దీర్ఘాయుష్ ఇవ్వు, ఆయుష్ ఇవ్వని. నువ్వు ఒక్క పని చెయ్యి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ఆటోమేటిక్గా నేనేమిస్తాను, నీకు దీర్ఘాయుష్ ఇస్తాను. భూమి మీద నీకు దీర్ఘాయుష్ కావాలి అంటే నువ్వు ఒక పని చెయ్యి, మీ అమ్మని మీ నాన్నని సన్మానించు. నేను ఈ రాత్రి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా. మనకి దీర్ఘాయుష్ ఇవ్వడానికి దేవుడు ఆ లింకే ఎందుకు పెట్టారు? నన్ను జాగ్రత్తగా అనుసరించు, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నేను నీకు దీర్ఘాయుష్ ఇస్తాను అని చెప్పొచ్చు కదా, చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. మరి అలా ఎందుకు చెప్పలేదు? నువ్వు వ్యభిచరించకుండా ఉంటే, దొంగతనం చేయకుండా ఉంటే, అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉంటే నీకు నేను దీర్ఘాయుష్ ఇస్తానని చెప్పొచ్చు కదా, అలా ఎందుకు చెప్పలేదు? దేవుడు
మనిషి కోరుకునే దీర్ఘాయుష్ కావాలి అంటే ఆయన పెట్టిన మెలిక ఏంటి అంటే మీ అమ్మని మీ నాన్నని బాగా చూసుకో, మీ అమ్మని మీ నాన్నని సన్మానించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, అన్నిటికంటే నువ్వు వారిని గొప్పగా చూస్తే తప్పకుండా నేను నీకు దీర్ఘాయుష్నిస్తాను అన్నారు. ఇదే మాటను క్రొత్త నిబంధనలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అది పాత నిబంధనలోనే ఉందండి, క్రొత్త నిబంధనలు లేదు అని మనం అనుకోవడానికి లేదు. క్రొత్త నిబంధనలో కూడా ఇది ఆజ్ఞే. కానీ ఎలాంటి ఆజ్ఞ అని తెలపడానికి ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. పిల్లలారా, ఎఫెసులో ఉన్న సంఘంతో రాస్తున్నారు. అది ఎఫెసీయులకు మాత్రమే కాదు, ఆ పత్రికను చదివే ఎవరికైనా సంబంధించిందే, ఏ తరము వారైనా నేర్చుకోవాల్సిందే. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీరేదో చేసేస్తున్నాను, నేను కాబట్టి నా తల్లికి తండ్రికి లోబడి ఉన్నాను, నేను కాబట్టి నా తల్లిని తండ్రిని చూస్తున్నాను అంటున్నావేమో. నువ్వు చేయవలసిన ధర్మం ఇది, తప్పకుండా నువ్వు చేయాలి. ప్రభువునందు నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నిజమైన క్రైస్తవుడివి అయితే, ప్రభువును బట్టి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అదేంటి అంటే నీ తల్లిని నీ తండ్రికి నువ్వు లోబడి జీవించాలి అని చెప్తూ, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివై ఉందువు. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు మేలు. ఏంటి మేలు? భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏమనంటే, నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా. కండిషన్. మిగిలినవి చెయ్యాలంతే, కానీ ఇది చేస్తే, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిదేంటో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఆ మేలు ఏంటో తెలుసా? దీర్ఘాయుషు భూమి మీద. భౌతికంగా భూమి మీద దీర్ఘాయుషే కాదు, ఇది నువ్వు అక్షరాలా పాటిస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. అక్కడ కూడా నీకు దీర్ఘాయుషే. అక్కడ మరణమే లేదు కదా. మరణమే లేని ఆ లోకంలో కలకాలం నువ్వు జీవించాలి అంటే, భూమి మీద కూడా అందరికంటే నువ్వు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్ కలిగి జీవించాలి అంటే నువ్వు సింపుల్గా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు సన్మానించి, ప్రభు నేను మా అమ్మని సన్మానించాను, మా నాన్నని సన్మానించాను, మరి నాకు దీర్ఘాయుష్ ఇవ్వను నన్ను అడగక్కర్లా. నువ్వు సన్మానించడం ప్రారంభించగానే నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలి అన్న సంగతి నాకు గుర్తుంటుంది, నా జ్ఞాపకంలో ఉంటుంది, నేను అది చేస్తూ ఉంటాను. ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మనకు దీర్ఘాయుష్నివ్వడానికి ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఉండగా వాటిని కండిషన్గా పెట్టకుండా దేవుడు తల్లిని తండ్రిని సన్మానించేది మాత్రమే కండిషన్గా ఎందుకు పెట్టారు? ఇది మనం ఈరోజు ఆలోచించాల్సిన విషయం. నేనే దేవుణ్ణి గుర్తిస్తే నీకు దీర్ఘాయుష్ ఇస్తాను అనొచ్చు. నువ్వు విగ్రహారాధన చేయకుండా ఉంటే నీకు దీర్ఘాయుష్నిస్తాను అని చెప్పొచ్చు. నా నామమును వ్యర్థంగా ఉచ్చరించకుండా ఉంటే దీర్ఘాయుష్నిస్తానని చెప్పొచ్చు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే నీకు దీర్ఘాయుష్నిస్తానని చెప్పొచ్చు. నువ్వు నరహత్య చేయట్లేదు కాబట్టి నీకు దీర్ఘాయుష్, అబద్ధం ఆడట్లేదు కాబట్టి దీర్ఘాయుష్, ఇలా చెప్పొచ్చు దేవుడు. కానీ వేటికి చెప్పకుండా నిజంగా నీకు దీర్ఘాయుష్ కావాలి అంటే నీ తల్లిని తండ్రిని మాత్రం సన్మానించాలి అని దేవుడు ఎందుకు చెప్పారు అనేది ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనిషికి దీర్ఘాయుష్ కావాలి, కానీ అమ్మని నాన్నని చూడడం. మనిషికి దీర్ఘాయుష్ కావాలి, పిల్ల 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 తరాలు చూడాలి. 4 తరాలు చూశాను, 5 తరాలు చూశానని చెప్పుకోవాలి. నా వయసు ఎంత అనుకున్నావు, ఎంత యాక్టివ్గా ఉన్నాను అనుకున్నావు అని చెప్పుకోవాలి. కానీ తల్లిని తండ్రిని మాత్రం చూడం. అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా? బాబు నీకు ఒక మాట చెప్తా, నీకు ఆయుష్ ఇవ్వడానికి, దీర్ఘాయుష్ ఇవ్వడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు ఎలాంటి వాడివైనా నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలంటే నేను నీలో చూసే ప్రాముఖ్యమైన అతి ముఖ్యమైన
లక్షణం ఏంటి అంటే, మీ అమ్మని మీ నాన్నని నువ్వు సన్మానిస్తే చాలు, నేను నీకు దీర్ఘాయుష్నిస్తాను. ఎందుకు దేవుడు అలా అన్నారు అని కనుక ఆలోచిస్తే, నేను ఈ చాలా సందర్భాలు మీకు చూపించాలనుకోవట్లేదు, కానీ ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఒకవేళ అందుకోసమే దేవుడు ఈ కండిషన్ పెట్టారా అనిపించింది నా మనసుకి, అదే మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ఎందుకు అంటే, ఒక ఆడపిల్లని మనం చూస్తే, ఆడపిల్ల పుట్టగానే చాలామంది మూతి విరుస్తారు, అబ్బో ఆడపిల్ల అని. అక్కడ ప్రారంభమవుతుంది ఆడపిల్లకి కష్టాలు. కాస్త వయసు వచ్చిన దగ్గర నుండి ఇదివరకు మాట్లాడుకునేవాళ్ళు, నెత్తి మీద కుంపటిలా ఉంది, ఎప్పుడు పంపిస్తామో అత్తగారింటికి అని. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారి తప్పైనా, మామగారి తప్పైనా, భర్త తప్పైనా బాధ ఎవరు భరించాలి? అమ్మాయే. ఇంత చేసి వివాహమైన తర్వాత ఒకవేళ దేవుడు గర్భఫలాన్ని ఇవ్వడం లేట్ అయితే భయంకరమైన నిందలు అనుభవించాలి. నిజంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని లోక సంబంధంగా భౌతికంగా మనం ఆలోచిస్తే ఎప్పుడూ బాధపడుతూనే, ఎక్కువ శాతం ఏదో పుట్టింట్లో ఉన్నప్పుడు కొంతమంది జీవితాలలోనే తండ్రి ప్రేమ పుష్కలంగా లభించో, లేక తల్లి ప్రేమ పుష్కలంగా లభించో హ్యాపీగా గడుస్తుందేమో. అది అందరి జీవితాల్లో కాదు, కొంతమంది జీవితాల్లోనే. కానీ మిగిలిన జీవితం అంతా చూస్తే ఎటు వచ్చినా మనకి ఇప్పటికీ సామెతను మాట్లాడతాం మనం. ఏమని? ముల్లెల్లి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముల్లి మీద పడినా నష్టం అరిటాకుకేం చెప్తాం మనం. అక్కడ మన దృష్టిలో అరిటాకు ఆడపిల్లని. అంటే తప్పున్నా లేకపోయినా, బయట నుంచైనా ఇంటిలో నుంచైనా ఎక్కువ బాధను అనుభవించేది, సమస్యను ఫేస్ చేసేది ఎవరు అంటే ఆడపిల్లలే. మనకు తెలిసిందే. ముఖ్యంగా వివాహమై సంతానం లేనప్పుడు చూడాలి ఆ తల్లి బాధ వర్ణనాతీతం. మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయాలే. మనం రాహేల్ గారి విషయంలో కానీ, ఎలిజబెత్ గారి విషయంలో కానీ మనం చూసినట్లయితే, దేవుడు నా అవమానమును తొలగించాను, దేవుడు నా నిందను తొలగించాను, దేవుడు నాకు నవ్వు కలగచేశాను అనే పదాలు వాడారు. చాలా కాలం పిల్లలు లేక గొడ్రాలు అనే నిందను మోసిన తల్లులు తర్వాత పిల్లలకు జన్మనిచ్చినప్పుడు చెప్పిన మాట. సారా గారు ఏమన్నారు? దేవుడు నాకు నవ్వు కలగచేశాను కాబట్టి నా కుమారుడికి ఇస్సాక్ అని పేరు పెడతాను అన్నారు. అంటే అప్పటి వరకు ఆమె జీవితంలో ఏమి లేదు, సంపూర్ణమైన ఆనందం లేదు, నవ్వు లేదు, ఏదో ఆర్టిఫిషియల్గా బ్రతికేసి ఉంటారు. ఇస్సాకు గారు జన్మించిన తర్వాతే అసలు సిసలైన ఆనందాన్ని ఆమె అనుభవించారు. రాహేల్ గారి జీవితం కూడా అంతే. అలా మనం ఎవరిని చూసినా వారి జీవితాలలో సరైన ఆనందం ఉండదు. ఎందుకంటే లోకం వారిని వేలెత్తి చూపుతూ ఉంటుంది. వాస్తవం చెప్పాలి అంటే, పిల్లలు పుట్టాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత కదా. మరి గొడ్రాలని ఆడమనిషిని అంటారు, స్త్రీని మాత్రమే అంటారు, కానీ పురుషుని ఎందుకనరు? నిజంగా లోపం పురుషుల్లో ఉన్నా సరే నింద, బాధ, ఏడ్పు అందరి చేత ఈసడింపు ఎవరికి అంటే ఆడపిల్లలకే. ఎందుకు అంటే అంతే, సమాజం అలా అలవాటైపోయింది, దానిని ఆడపిల్లలు కూడా అనుభవించడం అలవాటు చేసుకున్నారు కాబట్టి. కానీ నిజంగా నాకు అనిపించింది ఈ ఆజ్ఞని గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఆడపిల్లలు లేక తల్లిదండ్రులు అనుభవించే ఈ బాధను దృష్టిలో పెట్టుకునే దేవుడు ఈ కండిషన్ పెట్టుంటారేమో, ఆజ్ఞలో దీన్ని చేర్చుంటారేమో అనిపించింది. ఎందుకు అంటే నిజంగా పిల్లలు లేనప్పుడు ఆ తల్లులని ఏ శుభకార్యానికి పిలవరు. ఇక ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా శుభవాంటమే మంచి పని చేసుకుంటుంటే ఈవిడ ఎదురొచ్చిందండి, ఈవిడ ముందు వచ్చిందండి, నిన్నెవరు ముందు రమ్మన్నారు, నిన్నెవరు ఇది చేయమన్నారు అనే మాటలే మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది జనాల్లో, కొంచెం అది తగ్గింది, కానీ మనసులో ఎక్కడో మాత్రం ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది చాలామందిలో, ఇంకా చాలామందిలో ఉందనే చెప్పొచ్చు మనం. ఈ నిందలు, ఈ బాధలు, ఈ అవమానాలు భరించడం ఒకెత్తైతే, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసే వరకు తల్లిదండ్రులు పడే కష్టాన్ని దేవుడు గుర్తించి, ఆ కష్టానికి ప్రతిఫలంగా, వారు అనుభవించిన బాధలకు ప్రతిఫలంగా తన కుమారులు ఆ విషయాన్ని గుర్తిస్తేనే దీర్ఘాయుష్నివ్వాలి అని దేవుడు అనుకుని ఉంటారేమో. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు తల్లిని తండ్రిని సన్మానిస్తేనే దీర్ఘాయుష్. వాళ్ళు నిన్ను కష్టపడి పెంచి అప్పులు చేసో, లేకపోతే మరొక తంటాలు పడో, ఏదో చేసి నిన్ను చదివించి నిన్ను ఒక ప్రయోజకుని చేస్తే, లేక ప్రయోజకురాలను చేస్తే, అప్పులు చేసి కట్నాలు ఇచ్చి నీకు వివాహం చేస్తే, అన్నీ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఏదో ముస్టేసినట్టు నెలకు కొంచెం పంపిస్తూ, ఇలాంటి వారు సమాజంలో చాలామంది లేకపోలేదు కదా.
ఇలాంటి పరిస్థితులలో సమాజం మారిపోతుంది కాబట్టి దేవుడేమన్నారు అంటే, నువ్వెన్నిస్తే ఏం కాదురా బాబు, నువ్వు అది ఇష్టపూర్వకంగా చేయాలి, నువ్వు చేసే పని నీ తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేస్తేనే దీర్ఘాయుష్. నేను బాగా చదువుకున్నాను, నేను ఇతర దేశాలు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళిపోయి నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వెళ్ళు, కానీ నీ తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగానే వెళ్తున్నావా? వాళ్ళకి ఏ లోటు లేకుండా చూడగలుగుతున్నావా? వాళ్ళే ఇష్టపడి నేను పంపించగలుగుతున్నారా? అయితేనే. ఒకవేళ వారికి ఇష్టం లేకుండా నువ్వు వెళ్ళి ఎక్కడో ఉండిపోయి నెలకింతనో సంవత్సరానికి ఇంతనో నువ్వు అమౌంట్ పంపించి పని మనుషులను పెట్టించి ఇక్కడ చేయించినంత మాత్రాన, అరే నా కొడుకు నా దగ్గర లేడే, అరే నా కొడుకు ఒక్కసారైనా నన్ను చూడడానికి రావట్లేదే, నా కూతురు నన్ను ఒక్కసారైనా పలకరించట్లేదే అనే బాధతో వారు కృంగిపోతే అది దేవునికి నచ్చే విషయం కాదు. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే సంవత్సరానికి ఒకసారో లేదా 60 సంవత్సరాలకు ఒకసారి షష్ఠి పూర్తి చేయడానికో దర్బార్ చైర్లు వేసి షాళ్ళు కప్పి ఊరందరికీ భోజనాలు పెట్టడం కాదండి. సన్మానించడం అంటే వారి మనసెరిగి వారి ఇష్టాలకు తగినట్లుగా నడుచుకోవడమే సన్మానించడం అంటే. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే వారు ఏది కోరుకుంటున్నారో వారి జీవితం అంతా మన కొరకు త్యాగం చేసి చివరి దశకి వెళ్ళిన తర్వాత మన నుండి వారు ఏం ఆశిస్తున్నారో అది చేయడమే సన్మానించడం. అది గనక మనం చేయలేకపోతే, ఏంటండి నెలకు 10,000 పంపిస్తున్నా, నెలకు 20,000 పంపిస్తున్నా, ఇంకంతకంటే ఏం చూడాలి అనొద్దు. 20,000 కోసం కాదు, నిన్ను మనసారా చూడాలని వాళ్ళు అనుకుంటుంటే ప్రతిరోజు నీ ముఖాన్ని చూసి నీతో 4 మాటలు మాట్లాడాలి, ఎదురుగా ప్రత్యక్షంగా, ఫోన్లోనో వీడియో కాల్లోనో కాదు, ప్రత్యక్షంగా నిన్ను చూసి నీతో మాట్లాడాలని వారు ఆశిస్తుంటే దానిని చేయకుండా నువ్వు 20,000, 40,000, 50,000 ఇచ్చిన కేజీల బంగారం వారికి పంపించిన 3 అంతస్తుల బిల్డింగ్లో వారిని పెట్టిన 10 మంది పని మనుషులు పెట్టినా వారిని సన్మానించినట్లయితే అవ్వదు. ఎందుకంటే వారు అందులో సంతోషాన్ని వెతుక్కోవట్లేదు కాబట్టి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులను సన్మానిస్తేనే దీర్ఘాయుష్ అనే కండిషన్ ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే, తల్లిదండ్రులు తమ బిడ్డలను గర్భాన ధరించిన నాటి నుండి వారొక స్థాయికి వెళ్ళే వరకు వారు ఎంత కష్టపడతారు అనడానికి బైబిల్లో చాలామంది స్త్రీలను గురించి దేవుడు రాయించారు. అందులో ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఒక న్యాయాధిపతి సంసోను గారు మనకు తెలుసు. సంసోను గారి తల్లిదండ్రులు మనకు తెలుసు, మానోహ దంపతులు. వాళ్ళలో సంసోను గారి తల్లిని మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోగలిగితే ఇందుకేనేమో దేవుడు ఈ కండిషన్ పెట్టారు అనిపిస్తుంది మనకి. అదేంటి అంటే, చాలా కాలం వారికి పిల్లలు లేరు, ఆమెను కూడా గొడ్రాలు అన్నారు. కానీ దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే ఏ మనిషినైనా భూమి మీదకి పంపిస్తారు కాబట్టి సంసోను గారిని పంపించే సమయం ఆసన్నమైనప్పుడు మానోహ గారి భార్య దగ్గరికే వచ్చింది దేవదూత. వచ్చి చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం మనం. లేకపోతే 3 నుండి చదువుతాను నేను, మీకు ఈజీగా అర్థం అవడానికి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ఇక్కడ గర్భవతి అయిన తరువాత తల్లి ఎలా ఉండాలో, పుట్టిన తర్వాత బిడ్డను ఎలా పెంచాలో 2 పనులు అప్పగిస్తున్నారు దేవుడు మానోహ గారి భార్యకు. మొదటిగా ఇక్కడ మనం గమనించినట్లయితే, మానోహ భార్య పిల్లలు అప్పటికి లేరు. దూత చెప్తుంది, నువ్వు త్వరలో ఒక బిడ్డకు జన్మనిస్తావు, ఒక మగ బిడ్డకు జన్మనిస్తావు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఆ బిడ్డ గర్భాన పడగానే నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. అదేంటి, నేను ఎందుకు తాగకూడదు? అక్కడున్న కల్చర్ అది. ద్రాక్షరసం త్రాగడం అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తాగే అలవాటు ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే బిడ్డ గర్భంలో రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుందో, ఆ బిడ్డ లేక అండం పిండంగా మారుతున్న క్షణము నుండి లోపలున్న ఆ పిండము కూడా పవిత్రంగా ఉండాలి, మద్యమును ముట్టకూడదంటే తల్లి నుండే ప్రతిదీ బిడ్డకు వెళ్తుంది. కాబట్టి తల్లి తినే ఆహారమే బిడ్డకి, తల్లి తాగే నీరే బిడ్డకి, తల్లి పీల్చుకునే గాలే బిడ్డకి, అన్నీ
విసర్జక అవయవాలు కూడా అన్నీ తల్లి నుండే బిడ్డ నుండి తల్లికే ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు అంటే, నిజంగా ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మానోహ గారి భార్య, ఎందుకండి నాకు ఇప్పటివరకు మద్యం చాలా అలవాటు, ఇప్పటికిప్పుడే మానేయమంటే నేను ఎలా మానుతాను, నా కోరిక నేను ఎలా చంపుకుంటాను, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ నేను మానకుండా ఉండలేనండి అనలేదు. ఆవిడే కాదు, ఈ రోజుల్లో కూడా ఏ తల్లి ఆ మాట అనదు. ఎందుకంటే బిడ్డలు లేకపోతే ఆ తల్లిని ఎలా చూస్తుందో సమాజం అనుభవించుంటుంది. కాబట్టి ఒక బిడ్డంటూ తనకి జన్మిస్తే చాలు, అందుకోసం దేనినైనా చేయడానికి తల్లి సాహసిస్తుంది. తన కోరికలను చంపేసుకుంటుంది, తన ఇష్టాలన్నీ ప్రక్కన పెట్టేసుకుంటుంది కదా. చాలామంది లేడీస్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలా స్మెల్స్ చాలా కొన్ని పదార్థాలు తింటే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. నిజంగా మామూలు టైంలో అవి చాలా ఇష్టపడతారు వాళ్ళు, కానీ ఆ టైంలో వారికి పడవు. అందుకేం చేస్తారు, పడకపోయినా పర్వాలేదు నేను తినేస్తాను అనరు. అమ్మో నేను అది తింటే నేను చాలా ఇబ్బంది పడిపోతాను, లోపల బేబీ కూడా చాలా ఇబ్బంది పడిపోద్ది, కాబట్టి వద్దు, ఏముందిలే ఈ 9 నెలలేగా లేక ఈ 10 నెలలేగా నోరు కట్టుకుంటానులే, కాపాడుకుంటానులే, నేను జాగ్రత్త పడతానులే, నా బిడ్డ లోపల క్షేమంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి పుట్టేటప్పటికనే ఆలోచిస్తుంది ఏ తల్లైనా. అంటే ఒక మాట చెప్తాను, లోపలున్న బిడ్డ భూమి మీదకి రావడానికి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక తల్లి తన ఇష్టాలన్నిటినీ చంపేసుకుంటుంది, తనకున్న కోరికలన్నిటినీ చంపేసుకుంటుంది. ఎందుకో తెలుసా, తన బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా క్షేమంగా భూమి మీదకి రావాలి. అందుకోసం తల్లిగా నేను ఏది కావాలన్నా అది చేస్తా, అది ఎంత కష్టమైనా చేస్తా, ఎందుకంటే నా బిడ్డ క్షేమం ముఖ్యం. తల్లి బిడ్డ ఇద్దరు ఉండి డెలివరీ సమయంలో డాక్టర్ కనుక వచ్చి ఎవరో ఒకరే మిగులుతారు, మీకు ఎవరు కావాలి అని అడిగితే అందరూ తల్లి కావాలని అంటారంట. తల్లి అంటూ ఉంటే మరొక బిడ్డను కంటుందని, కానీ తల్లి అంటదట నా బిడ్డనే బ్రతికించమని. ఎందుకు అంటే అంతే, అది తల్లి మనసు. ఆ మనస్సును ప్రతి బిడ్డ తెలుసుకోవాలి, ఎప్పుడు తాను తల్లి అయినప్పుడో తాను తండ్రి అయినప్పుడో కాదు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. తల్లేంటి తండ్రేంటి అనేది మనం తండ్రులు అయ్యే వరకు కాకుండా ముందే తెలుసుకోవడం జరుగుతుందా అంటే జరగట్లేదు. మ్యాక్సిమం ఎప్పుడు తెలుస్తుంది, మనం తల్లిదండ్రులమై మనకు పిల్లలు వచ్చి మన మీద ఎదురు తిరిగినప్పుడు, లేక మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కానీ మనకు ఆ విలువ అర్థం కావట్లేదు. కానీ దేవుడు ఏమనుకున్నారో తెలుసా, ఒక తల్లి అంటే ఎలా ఉంటుంది, ఒక తండ్రి అంటే ఎలా ఉంటాడు, ఎంత కష్టపడతాడు, ఎన్ని విషయాలలో ఎన్నెన్ని త్యాగాలు చేస్తాడో తెలుసుకోవాలన్నది దేవుని ప్రణాళిక. కాబట్టి ప్రారంభము నుండి కూడా తన ఆజ్ఞలలో దీనిని ఒక ఆజ్ఞగా మధ్యలో పెట్టారు. ఏంటో తెలుసా, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఎందుకు సన్మానించాలి ప్రభువా? ఈరోజు చాలామంది పిల్లలు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా, చదివించకపోయినా లేకపోతే మంచి కట్నం ఇచ్చి పెళ్లి చెప్పినా ఎందుకు కన్నావు, నన్ను ఇంత మంచి చదువు చదివించలేనప్పుడు నన్ను ఎందుకు కన్నావు? ఆ మాట అడుగుతున్న వాళ్ళందరినీ ఒకసారి రాత్రి దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా, ఎందుకు కన్నావు అనే ప్రశ్న తల్లిదండ్రులు కాదు మనం అడగాల్సింది. దేవుడు ఇవ్వకపోతే వీళ్ళెవరు కనడానికి? అసలు ఒక రకంగా తల్లిదండ్రులు మనం ఆ మాట అడుగుతున్నామంటే మనకు తెలియకుండానే ఇండైరెక్ట్గా మన దేవుణ్ణి అడుగుతున్నామనే మాట, నన్ను ఎందుకు పుట్టించామని ఇండైరెక్ట్గా అడుగుతున్నాం మనం. అందుకే దేవుడు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా, నీ తల్లి నీ కోసం ఎన్ని త్యాగాలు చేస్తుందో తెలుసా. తనకు చదువు రాకపోయినా, తాను అందగత్తె కాకపోయినా, తనకు పని రాకపోయినా నీ కోసం ఏదో చేయాలని ఆరాటపడుతుంది. నువ్వు అడిగితే అరే నా బిడ్డ అడిగాడే ఇది నాకు రాదే ఎలా అని ఇదివరకటి కాలంలో అయితే ఇరుగు పొరుగు వారిని అడిగి చేసేవాళ్ళు. ఇప్పుడైతే చక్కగా యూట్యూబ్లో కొట్టుకొని చేసేస్తున్నారు. మా అబ్బాయి పలానాది అడిగాడండి, ఎలా చేయాలో నాకు తెలియదు, అయినా యూట్యూబ్ ఉందిలేండి కొట్టేసుకుంటే వచ్చేస్తుంది, చూస్తూ చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అది అంటే పిల్లల మీద ఉన్న మమకారమే కదా, ప్రతి తల్లి ప్రతి తండ్రి తన బిడ్డల క్షేమాన్ని తప్పకుండా ఆలోచిస్తాడు. ఎన్నో వారు కడుపులు మార్చుకుని వారి కోరికలను చంపుకొని బిడ్డల కోసం కష్టపడిన వారే 99.9% ఉంటారు సమాజంలో. ఆ మిగిలిన 1% మాత్రమే ఆలోచించలేని తల్లిదండ్రులు, తమ కోరికలు తమ ఇష్టాలే అనుకుని బ్రతికేవారు. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చిన క్రొత్త నిబంధన చట్టంలో ఆజ్ఞలు ఇచ్చి జ్ఞాపకం చేస్తున్న దేవుడు తెలుపుతున్న విషయం ఏంటో తెలుసా, నీకు దీర్ఘాయుష్ కావాలా ఇస్తా, కానీ దానికి ముందు నువ్వేం చేయాలో తెలుసా, ఇష్టపూర్వకంగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు అదంటూ చేస్తే
ఇదిగో ప్రభువా నేను చేశాను, నాకు అప్పగించిన పని చేశాను, నాకు కూలివు అన్నట్టు నువ్వు దీర్ఘాయుష అడగక్కర్లా. నువ్వు ఎప్పుడైతే అమ్మో మా అమ్మని బాగా చూడాలి, మా నాన్నని బాగా చూడాలని నువ్వు అనుకుంటావో, నువ్వు అనుకున్నప్పుడే నీకు దీర్ఘాయుష ఇవ్వాలని ఆయన నిశ్చయించుకుంటారట. ఎందుకు ఈ కారణాన్నే చెప్పారు దీర్ఘాయుష్ని ఇవ్వడానికి. తల్లిని తండ్రిని సన్మానించమని ఎందుకు చెప్పారు అంటే, తల్లి తండ్రులు పడే కష్టం ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. ఎన్ని త్యాగాలండి. నిజంగా మానోహ గారి భార్య 9 నెలలకు జన్మనిచ్చింది అనుకుందాం. ఆ 9 నెలలు ఆమె ద్రాక్షరసం తాగలేదు కదా, 9 నెలలు మద్యాన్ని స్వీకరించలేదు కదా, అపవిత్రమైనవేవి ముట్టుకోలేదు కదా. అంటే ఎంత జాగ్రత్తగా తన నోటిని కట్టుకుంది తన బిడ్డకు జన్మనివ్వడానికి. మామూలుగా అయితే 9 నెలలు తనకి ఇష్టమైనవన్నీ తినొచ్చు కదా, తన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కదా. అంటే తన ఇష్టాలన్నిటినీ త్యాగం చేసింది కాబట్టి దేవుడు చెప్పాడు, నీ కోసం నీ తల్లి ఎన్నో ఇష్టాలను త్యాగం చేస్తుంది నాయన. ఆ త్యాగానికి గుర్తుగా నువ్వు గుర్తిస్తే, సన్మానిస్తే నీకు దీర్ఘాయుషిస్తా. నువ్వు గుర్తించాలి, అది ముఖ్యం నాకు. నీ తల్లి చేసిన కష్టం, నీ తండ్రి చేసిన త్యాగం నీకు కనిపించాలి కదా. ఎన్నిసార్లు తండ్రి కుటుంబ అవసరాల కోసం అందరికీ, ఇంటిలో భార్యకి పిల్లలకి అందరికీ అన్నీ ఇచ్చి అన్నీ తెచ్చి తానొక్కడే సఫర్ అయ్యేది ఎన్నిసార్లు. ఇంకా క్రిటికల్ పొజిషన్ అయితే తల్లి కూడా త్యాగం చేస్తుంది. మనకు తెలుసు ఇవన్నీ. తల్లిదండ్రులు మాత్రమే మంచినీళ్ళు తాగి పడుకొని పిల్లలకు, తల్లిదండ్రులు మాత్రమే మంచినీళ్ళు తాగి పడుకొని పిల్లలకు మాత్రమే గంజినీళ్ళు ఇచ్చిన కుటుంబాలు ఇప్పటికీ మీ అనుభవాల్లో కూడా చాలామంది ఉంటారు. మరి ఈ త్యాగాలన్నీ నీకు అర్థం కావడం ఎలా? అందుకని ఏం చేశారు తెలుసా, నీకిష్టమైన దానితో వారి త్యాగాన్ని ముడిపెట్టారు. ఆయన ముడిపెట్టి ఒక ఆజ్ఞగా ఇచ్చారు. చేస్తే బాగుంటుంది నాన్న అని చెప్పట్లేదు ఆయన, చేయాలి, చేస్తేనే ఫలితం ఉంటుంది. చెయ్యాలి, చేస్తేనే ఫలితం ఉంటుంది. ఒకవేళ దీనిని నువ్వు మీరితే ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతావు. అవునండి, మానోహ గారి భార్య సరే తానంటే ఏదో త్యాగం చేస్తుంది, పర్వాలేదు, కానీ మరి బిడ్డకు మంగలి కత్తిరి వేయకుండా, అపవిత్రమైనది ముట్టకుండా, మద్యాన్ని ముట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడాలి. ఇది ఎంత బాధ్యత. ఆవిడ వరకంటే ఓకే, అన్నీ సర్దుకుంది, అన్ని త్యాగాలు చేసింది అనుకుందాం, ఆమె మానేసుకుంది, నోరు కట్టుకుంది అనుకుందాం. మరి బిడ్డని పెంచాలి, ఏదో ఉన్నది దొరికింది ఇచ్చి పెంచేయడమా, అలా పెంచడమా సంసోను గారి విషయంలో అంటే కాదు కదా. దేవుడు ఎలా పెంచమన్నారో అలా పెంచాలి. దేవుడు ఎలా పెంచమన్నారో అలా పెంచాలి. మరి అలా పెంచడానికి ధైర్యం కావాలి, సాహసం కావాలి. తాను చెప్పిన మాట పిల్లవాడు వింటాడో లేదో తెలియదు, వినేలా అతన్ని మలచుకోవాలి. అవును కదండి. దెలీలా గారి దగ్గరకు వెళ్ళే వరకు సంసోను గారి తల వెంట్రుకలు కత్తిరి వేయబడలేదు అంటే తల్లి ఎంత నేర్పుంటుంది, ఎప్పటి నుంచి నేర్పుంటుంది. దెలీలా గారి కొరకు వెళ్ళే నాటి వరకు, పెళ్లి వయసు వచ్చి వెళ్ళే నాటి వరకు ద్రాక్షరసాన్ని కానీ మద్యాన్ని ముట్టలేదు ఆయన. ఒక మాట చెప్పాలి అంటే తన జీవితం దెలీలా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏవి చేయకూడదన్నారో అన్నీ చేసే పరిస్థితి వచ్చింది ఆయనకి. అప్పటి వరకు ఇంచుమించు అంతకాలము ఆయన జాగ్రత్తగా బ్రతికారు అంటే ఖచ్చితంగా ఎవరు నేర్పుండాలి? తల్లిదండ్రులే కదా. సంసోను గారి తోటి పిల్లలందరూ అన్నీ తింటూ అన్నీ త్రాగుతూ అందరూ ప్రతి నెలకో 15 రోజులకు ఒకసారి కత్తిరి వేసుకుంటున్నప్పుడు సంసోను గారికి సందేహం రాలేదా? సంసోను గారు అడగలేదా, అమ్మ నా జుట్టు ఎందుకమ్మ ఎలా పెంచుతున్నావు, నాకు చిరాగ్గా ఉందమ్మా, కత్తిరి వేసుకోవాలనిపిస్తుంది, నీకు దేవుడు చెప్పింది నాకెందుకు, నాకు చాలా చిరాగ్గా ఉంది, నేను వెళ్ళిపోతాను, నేను వెంటనే కత్తిరించుకుంటాను ఒకవేళ అన్నప్పుడు మానోహ గారి భార్య ఎంత ప్రాధేయపడి ఉంటుంది తన కుమారుని. నాన్న తప్పు నాన్న, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ నాన్న, నువ్వు గర్భాన పడక మునిపే దేవుడు చెప్పిన మాట నాన్న, నువ్వు తప్పకుండా దీన్ని ఆచరించాలి, మీరకూడదు, మీరితే శాపగ్రస్తుడు అయిపోతావు, ఫిలిస్తీన్ల చేతికి నువ్వు చిక్కిపోతావు, నీ జీవితం దుర్భరమైపోతుంది, నువ్వు ఒక కారణ జన్ముడివి, ఇదిగో ఇవి నువ్వు తప్పకుండా ఆచరించాలి అని ఎప్పటి నుండి నేర్పుతూ వస్తే కానీ ఆయన అప్పటి వరకు జాగ్రత్తగా ఉండడానికి కుదరలేదు ప్రియులరా. అక్కడ కూడా తనకు వయసు వచ్చి తాను ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ వ్యామోహంలో పడి ఆ రహస్యాన్ని ఆయన చెప్పడం జరిగిందే కానీ మామూలుగా ఆలోచిస్తే అప్పటి వరకు జాగ్రత్తగా ఆ బిడ్డ అలా ఉండగలిగారు అంటే ఖచ్చితంగా మానోహ దంపతులు ఎంత కష్టపడుంటారో. చాలా సందర్భాల్లో తల్లి చెప్పిన మాట పిల్లలు వినరు. అప్పుడు తల్లి చెప్పే మాట ఏంటి తెలుసా, ఉండు నీ పైన మీ నాన్నకు చెప్తానంటది. అప్పుడు పిల్లవాడు భయపడి అమ్మో నాన్నకు చెప్పుద్దంటమ్మా, నాన్న కొడతాడనే భయంతో ఆ పని చేయకుండా మానేస్తాడు. అంటే ప్రత్యక్షంగానే పరోక్షంగానో తల్లితో పాటు తండ్రి, ఇంకా చెప్పాలంటే తల్లి కన్నా ఎక్కువ బాధ్యత అంటే పిల్లవాడు తల్లి చుట్టూ తిరుగుతాడు కాబట్టి మనకు కనిపించడు, కానీ
ఆ భారమంతా భుజాల మీద మోసేది ఎవరు అంటే తండ్రే కదా. వీరిద్దరూ ఇంత కష్టపడి ఒక బిడ్డను ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళిన తర్వాత, నాకేంటి నేను ప్రయోజకునయ్యాను, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సమాజంలో మంచి స్టేటస్ ఉంది అనుకుని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ, ఓల్డేజ్ హోమ్లో పెడుతూ, పని వాళ్ళను పెడుతూ, నేనేంటి బాగా చూసుకుంటున్నాను అనుకునే వారికి దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇలాంటి జీవితాన్ని కాదు నీ తల్లిదండ్రులు కోరుకుంటుంది. నేను కూడా చెప్తుంది అదే. నీ తల్లిదండ్రులు కోరుకున్న జీవితాన్ని ఇస్తేనే నీకు దీర్ఘాయుష్. ఏం చేయరు ప్రభా, మా అమ్మ మా నాన్నకి చాదస్తం, వినరు, చక్కగా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అన్నీ వాళ్ళే వండి పెడతారు, ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటాను అంటున్నావా? కాదు. నువ్వు సరిగా వండకపోయినా పర్వాలా, ప్రేమతో నువ్వు తినిపించే 4 ముద్దలు తినడానికి వారు ఇష్టపడుతున్నారు. వాళ్ళతో కలిసి మీరు కాసేపు ఆ భోజనం చేసే సమయమైనా వాళ్ళతో స్పెండ్ చేస్తే చూసి సంతోషించాలనుకుంటున్నారు. నీకు అంత తీరిక లేదా? అయితే నువ్వు తల్లిదండ్రులను సన్మానించినట్టు కాదేమో ఒకసారి ఆలోచించు. మనసారా 4 మాటలు మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కునే తీరిక లేదా? అయితే నువ్వు వారిని సన్మానించినట్లు కాదేమో ఒకసారి చూడు. డబ్బులతో కొనేది, డబ్బులతో సమానం చేయగలిగేది కాదండి తల్లిదండ్రులు మనకు చూపించిన ప్రేమకు బదులుగా మనం ఇచ్చేది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆజ్ఞలన్నిటిలోనూ మధ్యలో పెట్టి చెప్పిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి, అప్పుడు నీకు మేలు. ఆ మేలేంటో తెలుసా? దీర్ఘాయుష్. ఎక్కడ? ఇక్కడ, ఆ తరువాత అక్కడ. ఎక్కడైనా దీర్ఘాయుష్ కావాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. నీ కోరిక సఫలం కావాలి అంటే ముందు నువ్వు నా కోరిక తీర్చాలి. అదేంటి అంటే, నీకు తల్లిదండ్రులుగా ఇచ్చిన వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నీ తల్లిదండ్రులు ఎన్నో నిందలు పడ్డారయ్యా నీకోసం, నీ తల్లిదండ్రులు ఎన్నో అవమానాలు పడ్డారయ్యా నీకోసం, నీ తల్లిదండ్రులు ఎన్నో రోజులు పస్తులున్నారయ్యా నీకోసం, నిన్ను గొప్పవాడిని చేసి చూడాలని. నువ్వు అనారోగ్యంతో బాధపడినప్పుడు ఎన్ని రాత్రులు హాస్పిటల్లో నీ దగ్గర సేవలు చేసి ఉంటారో, నీకు ఫీజులు కట్టలేక నువ్వు చదువుకోలేక నువ్వు బాధపడుతున్నప్పుడు ఎన్ని రాత్రులు వాళ్ళు ఏడ్చుంటారో. ఇలా వారి జీవితంలో నిన్ను ఒక ఉన్నత స్థాయిలో చూడాలన్న తపన వారికి ఉన్న, దానికి తగిన సహాయం చేయలేనప్పుడు వారు పడిన వేదన నీకు అర్థం కావాలి ఈ రాత్రి. అవన్నీ నీకు అర్థం కావాలంటే ముందు వారిని ప్రేమించాలనే సంగతి నీకు తెలియాలి కదా. మరి ప్రేమించాలనే సంగతి నీకు తెలియాలి అంటే నీకు ఇష్టమైనది ఏదో దానితో ముడిపెడితేనే నువ్వు ఇవన్నీ ఆలోచిస్తావు. లేకపోతే నీకు ఈ ఆలోచనలేవి రావు. నీకు రావు. ప్రతి మనిషికి ఉండే కోరిక నేను ఇంకా బ్రతకాలి, మంచిగా బ్రతకాలని కదా. మంచిగా బ్రతకాలన్న కోరికను అడ్డం పెట్టుకుని దేవుడు తల్లిదండ్రుల మనస్సును అర్థం చేయించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తేనే దీర్ఘాయుష్ కావడానికి నువ్వు ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేయమని దేవుడు అడగట్లేదు. దీర్ఘాయుష్ కావడానికి ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వస్తే చాలని దేవుడు చెప్పడం లేదు. దీర్ఘాయుష్ కావడానికి నువ్వు 10వ భాగం ప్రథమ ఫలం తప్పకుండా ఇస్తే చాలని దేవుడు చెప్పట్లా. వీటిల్లో వేటితో దేవుడు ముడిపెట్టట్లా. ఎందుకో తెలుసా? మనిషి గుర్తించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రుల త్యాగం మనకు అర్థం కావాలి. ఇది భౌతికపరమైన తల్లిదండ్రుల విషయమే కాదు, ఆధ్యాత్మికపరమైన తల్లిదండ్రుల విషయం కూడా. నీవు కనానుకు చేరిన తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానించడం అనేది నువ్వు చేయాలి. ఇప్పుడు మార్గ మధ్యంలో ఉన్నారు, స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు వీటిని ప్రారంభించాలి చేయడం అని దేవుడు చెప్పారు. రైట్. మరి ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు పాపములో నుండి నిన్ను దేవుడు ఏర్పాటు చేసినటువంటి లేక క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలోనికి నేను చేరుస్తారు కదా. ఆ సంఘంలోనికి చేరిన నీవు చేర్చిన నీ తండ్రిని నిన్ను అక్కడికి చేర్చడానికి తాను పడిన ప్రసవ వేదన నువ్వు గుర్తించాలిగా. గుర్తించి నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను పాపములో నుండి బయటకు రావడానికి వాక్యము ద్వారా నిన్ను కన్న తల్లిదండ్రుల విషయంలో తప్పకుండా నీవు సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? మళ్ళీ భౌతికమైన తల్లిదండ్రులకు చేసినట్లుగా సన్మానాలు చేయమని కాదు, పూలదండలు వేయమని కాదు, షాళ్ళు కప్పమని కాదు. ఆ తల్లిదండ్రులు నీ నుండి ఏం ఆశిస్తున్నారో దానిని నువ్వు చేయాలి. భౌతికపరమైన తల్లిదండ్రులు ఏం ఆశిస్తారు? నువ్వు తనతో కలిసి ఉండాలని, తనతో కలిసి తినాలని, ప్రతిరోజు కాసేపైనా వారితో గడపాలని కదా వారు కోరుకుంటుంది.
అలాగే ఆధ్యాత్మిక తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? నేను నిన్ను ఎలా పాపంలో నుంచి రక్షించానో నువ్వు మరొకరిని రక్షించాలి. మరి ఇది మనం గుర్తించామా? అప్పుడే ఆ తల్లిదండ్రులు నిజంగా సన్మానించినట్లు. వారి కోరిక ఏంటో తెలుసుకొని వారి కోరిక తీర్చడానికి మన ప్రయత్నం చేసిన రోజు వారిని సన్మానించినట్లు. ఇది మనం చేస్తున్నామా? మరి ఇది చేయకుండా నిత్యరాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటావు? యుగయుగాలు మరణమే లేని, చీకటే లేని, ఆకలే లేని ఆ లోకంలో ఎలా జీవించగలవు? భౌతికమైన తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి కోరిక నెరిగి వారి ఇష్టాలను నెరవేర్చి భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఆధ్యాత్మిక తల్లిదండ్రుల కోరిక నెరిగి నిజంగా దేవుని ప్రేమ కలిగిన ఏ ఆధ్యాత్మిక తల్లిదండ్రులైనా పరలోకపు తండ్రి ప్రేమని రుచి చూపిస్తారు. ఆ పరలోకపు తండ్రి ప్రేమ తెలియని వారికి రుచి చూపించమని అడుగుతారు. ఇది మనం చేయగలుగుతున్నామా? ఈ రాత్రి మనం ఆలోచించాలి ప్రియులారా. ఇది ఎక్కడో లోపం జరుగుతుంది కాబట్టే, ఎప్పటికైనా లోపం జరుగుతుంది కాబట్టే దేవుడు మొదటే ఆజ్ఞల రూపంలో ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నీకు దీర్ఘాయుష్ కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అబ్బా ఎంత చెప్పినా వినరండి, చాదస్తం, పాతకాలపు మనుషులు, పాతకాలపు ఆలోచనలు, పాతకాలపు అభిప్రాయాలు అంటావా? అయ్యుండొచ్చు. నీ అంత జ్ఞానం వారికి లేకపోయి ఉండొచ్చు, నీ అంత విద్య వారికి లేకపోయి ఉండొచ్చు, నీకు తెలిసినంత టెక్నాలజీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ వారు నిన్ను కన్న తల్లిదండ్రులు, వారి మనస్సు ఎరిగి నువ్వు మసలుకోవాలి. నిజమే వారికి తెలియకపోవచ్చు, తెలిసేలా చెప్పవలసిన బాధ్యత నీది. వారిని సంతోషపెట్టవలసిన బాధ్యత నీది. మా నాన్నగా మా అమ్మేగా నన్ను అర్థం చేసేసుకుంటుందిలే. కాదు, ఎంత అర్థం చేసుకున్నా కొన్ని విషయాలలో నువ్వు తనని అర్థం చేసుకోలేదని బాధ తప్పకుండా తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను వాగ్దానంతో కూడిన ఆజ్ఞగా మధ్యలో దేవుడు ఎందుకు పెట్టారు అంటే మనుషులు దీనిని విస్మరిస్తారు కాబట్టి, తల్లిదండ్రుల విషయంలోనే చులకనగా చూస్తారు కాబట్టి. మా అమ్మేగా ఏం కాదులే, అర్థం చేసుకుంటుందిలే. పక్కింటి ఆంటీని చాలా గౌరవిస్తారు, ఎదురింటి పిన్ని గారిని చాలా ప్రేమిస్తారు. కానీ కన్న తల్లిదండ్రుల విషయంలో మాత్రం చాలా చులకనగా చూస్తారు. కాదు, దేవుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? వారిని ప్రేమించొద్దని కాదు, వారిని మంచిగా చూసుకోవద్దని కాదు, కానీ వారికంటే ముందు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో నువ్వెలా బ్రతుకుతున్నావు? నువ్వెలైనా బ్రతుకు, నీ ఇష్టం. కానీ నేను అనుకున్నట్టు నువ్వు బ్రతికితే నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం దీర్ఘాయుషిస్తా. అలా కాకపోతే అది నీకుండదు. నువ్వు అడిగినా, అరులు చాచినా, అరిచి గీ పెట్టినా నేను చేయను. ఎప్పుడు చేస్తానంటే నువ్వు ఇది చేస్తేనే నేను నీకు ఇది చేస్తా. కనుక ప్రియులారా, రాత్రి ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుందాం. తల్లికి ఒక రోజునిచ్చి మదర్స్ డే, తండ్రికి ఒక రోజునిచ్చి ఫాదర్స్ డే, ఆ రోజు మాత్రమే గ్రీటింగ్స్ చెప్పి, ఆ రోజు మాత్రమే వారిని సన్మానించి, ఆ రోజు మాత్రమే వారికి బొకేలు ఇచ్చి, ఆ రోజు మాత్రమే వారికి ముద్దులు పెట్టి, ఆ రోజు మాత్రమే వారితో గడపడం కాదండి తల్లిని తండ్రిని సన్మానించడం అంటే. కాదు, ఎప్పుడో ఏడాదికి ఒకసారి నువ్వు అంగరంగ వైభవంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేయడం కాదు వాళ్ళు కోరుకుంటుంది. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వారితో కూర్చొని సంభాషణ చేయి. ప్రతిరోజు నువ్వు టిఫిన్ చేసే టైం వాళ్ళతోనే చేసేటట్టు నువ్వు ఏర్పాటు చేసుకో. భోజనం చేసే సమయం వాళ్ళతో చేయడానికి ఏర్పాటు చేసుకో. తప్పకుండా వారు సంతోషిస్తారు. వారే నిన్ను ఆశీర్వదిస్తారు. వారు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో దేవుడు కూడా మనలను ఆశీర్వదిస్తారు. మనుషుల నుండి వచ్చే దీవెన, దేవుని నుండి వచ్చే ఆశీర్వాదము మన నిత్య జీవాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది ప్రియులారా. అదే చెయ్యాలి అంటే దేవుడు చెప్తున్నారు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మరి మనం ఈ పని చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. చేస్తే పర్వాలేదు, చేయకపోతే మనకు అర్థం కావాలి. నిజంగా మానోహ గారు లేక ఆయన భార్య సంసోను గారి విషయంలో ఎన్ని మాటలు పడుంటారో కదా. ఆయన ఏది చేస్తున్నా, ఇప్పుడు ఫిలిస్తీ కుమార్తె తిమ్నాతి కుమార్తెను చేసుకోవడానికి వెళ్తుంటే ఇశ్రాయేలీలందరూ గొనుగుండరు. మీ అబ్బాయి ఏదో కారణ జన్ముడు అన్నారు, గొప్పోడు అన్నావు, వెంట్రుకలు కత్తిరించక్కర్లేదన్నావు, మద్యం అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఇదేంటి అన్ని చేద్దామని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. అతను వెళ్తుంటే మీరు వెనకాల వెళ్తున్నారు అని ఎంతమంది గొనుగుంటారు? ఎంతమంది సణుగుంటారు? ఎన్ని రకాల మాటలతో గాయపరుచుంటారు? పిల్లలు లేనప్పుడు ఒక రకంగా బాధ పెట్టారు, గర్భాన్ని ధరించిన తర్వాత ఆమె తన నోటిని కట్టుకుని ఒక రకంగా అనుభవించింది, బయటకు వచ్చిన తర్వాత తన పిల్లవాడు జరిగిస్తున్న కార్యక్రమాలను బట్టి అనేక మంది నిందించుంటారు. ఇవన్నీ అనుభవించిన తల్లికి బహుమానం ఏంటి మరి? తన బిడ్డ తనను బాగా చూసుకోవాలి. అలా చూసుకున్నందుకు ఆ బిడ్డకు వచ్చే ప్రతిఫలం ఏంటి? దీర్ఘాయుష్.
అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆనాడు రాయించారు, క్రొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘంతో రాయించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా మీకు దీర్ఘాయుష్ కాలా, ఇంకేం 60, 70, 80 వచ్చేసి ఇంకా దీర్ఘాయుష్ ఎందుకు అనుకుంటారా? మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నా. మీరు మిగిలిన కాలం అంతా సంతోషంగా, ఆరోగ్యంగా, చక్కగా ఉండాలి అంటే సింపుల్, మీ తల్లిని తండ్రిని సన్మానించండి. సన్మానించడం అంటే రోజు కాసేపు వారితో మాట్లాడండి, వారితో కలిసి భోజనం చేయండి. లేదా వారికి మీరు చాలా దూరంగా ఉన్నారా, ఎప్పుడైనా ఒక రోజు పెట్టుకొని వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మనకిస్తానన్న ఆ దీర్ఘాయుష్ని ఇస్తారు. ముఖ్యంగా ఇక్కడ దీర్ఘాయుష్ కన్నా అక్కడ దీర్ఘాయుష్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. శారీరకంగా మనల్ని కన్నా తల్లిదండ్రులు, ఆధ్యాత్మికంగా మనల్ని కన్నా తల్లిదండ్రులను, వీరిరువురిని మనం సంతోషపెడితే ఆత్మలకు తండ్రి అయిన ఆ దేవుడు సంతోషించి మనకు నిత్య జీవాన్ని ఇస్తారు. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనము ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.